మనందరము మన బైబిల్స్ని అపోస్తల కార్యాలు 8వ అధ్యాయం నాకు తెరుద్దాము. అపోస్తల కార్యాలు 8వ అధ్యాయం 26వ వచనం నుంచి 40వ వచనం వరకు ఈరోజు దేవుడి వాక్యాన్ని ధ్యానిద్దాం. నేను ఒకసారి ఈ బైబిల్ వాక్యం ఒకసారి చదువుతాను, అందరము జాగ్రత్తగా విందాం. అపోస్తల కార్యాలు 8వ అధ్యాయము 26 నుంచి 40వ వచనం వరకు. బుక్ ఆఫ్ యాక్ట్స్ 8 chapter verses 26 to 40. ప్రభువు దూత, నీవు లేచి దక్షిణముగా వెళ్ళి యెరూషలేము నుండి గాజాకు పోవు అరణ్య మార్గమును కలుసుకోమని ఫిలిప్పుతో చెప్పగా అతడు లేచి వెళ్ళెను. అప్పుడు ఐథియోపియాల రాణి అయిన కందాకే క్రింద మంత్రి అయి ఆమె యొక్క ధనాగారమంతటి మీదనున్న ఐథియోపియుడైన నపుంసకుడు ఆరాధించుటకు యెరూషలేమునకు వచ్చి ఉండెను. అతడు తిరిగి వెళ్ళుచు తన రథము మీద కూర్చుండి ప్రవక్త అయిన యెషయా గ్రంథము చదువుచుండెను. అప్పుడు ఆత్మ ఫిలిప్పుతో, నీవు ఆ రథము దగ్గరకు పోయి దానిని కలుసుకొనమని చెప్పెను. ఫిలిప్పు దగ్గరకు పరిగెత్తుకొని పోయి అతడు ప్రవక్త అయిన యెషయా గ్రంథము చదువుచుండగా విని, నీవు చదువునది గ్రహించుచున్నావా అని అడగగా, అతడు, ఎవడైనను నాకు త్రోవ చూపకుంటే ఎలాగూ గ్రహింపగలనని చెప్పి రథమెక్కి తనతో కూర్చుండమని ఫిలిప్పును వేడుకొనెను. అతడు లేఖనమందు చదువుచున్న భాగం ఏదనగా, ఆయన గొర్రెవలే వదకు తేబడెను, బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రెపిల్ల ఎలాగూ మౌనముగా ఉండునో అలాగే ఆయన నోరు తెరవకుండెను. ఆయన దీనత్వమును బట్టి ఆయనకు న్యాయ విమర్శ దొరకకపోయెను. ఆయన సంతానము ఎవరు వివరింతురు? ఆయన జీవము భూమి మీద నుండి తీసివేయబడినది. అప్పుడు నపుంసకుడు, ప్రవక్త ఎవరిని గూర్చి ఇలాగ చెప్పుచున్నాడు? తన్ను గూర్చియా వేరొకని గూర్చియా? దయచేసి నాకు తెలుపుమని ఫిలిప్పును అడిగాను. అందుకు ఫిలిప్పు నోరు తెరిచి ఈ లేఖనమును అనుసరించి అతనికి యేసును గూర్చిన సువార్త ప్రకటించెను. వారు త్రోవలో వెలుచుండగా నీళ్లున్న ఒక చోటికి వచ్చినప్పుడు నపుంసకుడు, ఇదిగో నీళ్లు, నాకు బాప్తీసం ఇచ్చుటకు ఆటంకమేమని అడిగి రథము నిలుపుమని ఆజ్ఞాపించాను. ఫిలిప్పు నపుంసకుడు ఇద్దరును నీళ్లలోకి దిగిరి. అంతటా ఫిలిప్పు అతనికి బాప్తీస్మం ఇచ్చాను. వారు నీళ్లలో నుండి వెడలి వచ్చినప్పుడు ప్రభువు ఆత్మ ఫిలిప్పుని కొనిపోయాను. నపుంసకుడు సంతోషించు తన త్రోవను వెళ్ళెను. అతడు ఫిలిప్పును మరి ఎన్నడూ చూడలేదు. అయితే ఫిలిప్పు అజోతులో కనబడెను. అక్కడ నుండి కైసరేకు వచ్చే వరకు అతడు పట్టణములన్నిటిలో సంచరించుచు సువార్త ప్రకటించుచు వచ్చెను. యాక్ట్స్ ఆఫ్ అపోజిల్స్, అపోస్తల కార్యాల్లో ఈ యొక్క చిన్న ప్యాసేజ్కి చాలా సిగ్నిఫికెన్స్ ఉంది. ఓకే, అండ్ దిస్ ఇన్సిడెంట్ వేర్ ఫిలిప్ మీట్స్ దిస్ ఇథియోపియన్ ఈనక్ హ్యాస్ ఎ సిగ్నిఫికెంట్ ప్లేస్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ ద ఎర్లీ చర్చ్. ఓకే, మనము ఈ యొక్క ప్యాసేజ్కి అంశము ఎడారిలో సెలయర్లు అని పెట్టుకుందాం. ఓకే, స్ట్రీమ్స్ ఇన్ ద డెజర్ట్. There are 4 things in this passage, and God willing we will be discussing on, if not 4, at least 3 Sundays, this passage. Whenever I come to preach here, we will be meditating on this passage alone for the next 3 or 4 Sundays. దీంట్లో 4 ఉన్నారు, 4 అంశాలు ఉన్నాయి. ఎడారిలో సెలయర్లు అంటే 4 అంశాలు ఉన్నాయి. ఒకటి ఏంటి అంటే ప్రిపేర్డ్ సోల్. సాల్ కాదు, సాల్ వస్తాడు, ఇంకా పిక్చర్లోకి రాలేదు. ప్రిపేర్డ్ సోల్. ఓకే, సెకండ్ థింగ్ ఏంటంటే గైడింగ్ స్పిరిట్. ప్రిపేర్డ్ సోల్, సెకండ్ది గైడింగ్ స్పిరిట్, థర్డ్ది ఒబీడియంట్ సర్వెంట్, ఫోర్త్ది సైలెంట్ సేవియర్. ఓకే, థర్డ్ది ఒబీడియంట్ సర్వెంట్ అండ్ ద ఫోర్త్ వన్ ఈజ్ సైలెంట్ సేవియర్. మనం ఫస్ట్ భాగం తెలుసుకుంటాం ఈరోజు. ఏంటది? ప్రిపేర్డ్ సోల్. అండ్ దిస్ సండే మనం ఎవరి గురించి చదువుతున్నామంటే ఈ ఇథియోపియన్ ఈనక్ గురించి, నపుంసకుడు గురించి మనము నేర్చుకుందాం. మీరు కనుక ఈ యొక్క ప్యాసేజ్ చదివినప్పుడు ఫిలిప్పు తన యొక్క పరిచర్యని
స్టార్ట్ చేస్తాడనమాట. ఫిలిప్ తన పరిచయం స్టార్ట్ చేసి, యాక్చువల్గా మీరు అపోస్తల కార్యాలు ఫస్ట్ నుంచి కనుక చూసుకుంటూ వస్తే 8వ అధ్యాయానికి వచ్చేసరికి 7వ అధ్యాయంలో స్టీఫెన్ మార్టియర్ అవుతాడు, హతసాక్షి అవుతాడు. స్టీఫెన్ హతసాక్షి అయినప్పుడు చర్చ్లో, ఎర్లీ చర్చ్లో పర్సిక్యూషన్ ఎక్కువైపోతుంది అనమాట. ఎక్కువైపోయినప్పుడు ఆ యెరూషలేము పట్టణంలో నుంచి అందరూ చెదరగొట్టబడతారు. ఓకే, పర్సిక్యూషన్ వల్ల ఏమొచ్చింది? స్కాటరింగ్ వచ్చిందనమాట. స్కాటర్ అయిపోయి చెదిరిపోయి అందరూ యెరూషలేము నుంచి బయటికి వెళ్తారు. జాగ్రత్తగా గమనించండి, కొన్ని పదాలు నేను కావాల్సి వచ్చి ఉపయోగిస్తున్నాను. యెరూషలేము నుంచి బయటికి వెళ్తారనమాట. యెరూషలేములో ఉండరు, యెరూషలేము నుంచి బయటికి వెళ్తారు. బయటికి వెళ్తూ సువార్త ప్రకటిస్తూ ఉండగా ఫిలిప్పు, మీరు గనక చూస్తే 8వ అధ్యాయం 8వ అధ్యాయం 4వ వచనం నుంచి కనుక చూస్తే, కాబట్టి చెదిరిపోయిన వారు సువార్త వాక్యమును ప్రకటించుచు సంచారము చేసిరి. చెదిరిపోయిన వారు ఏం చేస్తున్నారు? సంచారం చేస్తున్నారు. ఎయిమ్లెస్గా సంచారం చేయట్లేదు, సువార్త ప్రకటిస్తూ సంచారము చేస్తూ ఉన్నారు. అప్పుడు ఫిలిప్పు, వన్ ఆఫ్ ద మెంబర్స్ వర్ స్కాటర్డ్. ఓకే, అప్పుడు ఫిలిప్పు సమరయ పట్టణము వరకు వెళ్ళి క్రీస్తును వారికి ప్రకటించుచుండెను. సో దట్ ఈస్ ద రీజన్. ఫిలిప్పు యెరూషలేములో నుంచి బయటికి వచ్చి, జెరూసలేంలో నుంచి బయటికి వచ్చి సమరయ ప్రదేశానికి వెళ్ళాడనమాట. యెరూషలేము చిన్న సర్కిల్ వేసుకుంటే దాని బయట సర్కిల్ జుడియా, దానికంటే కొంచెం బయట సర్కిల్ సమరియా. ఓకే, సో జుడియా, జెరూసలేంను వదిలిపెట్టి, జుడియాను వదిలిపెట్టి సమరయకు వెళ్ళాడనమాట. సమరయలో ఆయన ఏం చేస్తున్నాడు? సువార్తని ప్రకటిస్తూ ఉన్నాడు. అనేక మంది రక్షణ పొందుతూ ఉంటారు. అయితే ఈ యొక్క రక్షణ సువార్త సమరయులకి అందినది అని తెలిసి, ఓకే, యెరూషలేము నుంచి పీటర్ని, జాన్ని పంపిస్తారనమాట. మీరు గమనించండి ఎర్లీ చర్చ్లో డైనమిక్స్ ఎలా ఉంటాయో. ఓకే, పీటర్ని, జాన్ని అక్కడ సువార్త ప్రకటించారంట. సమరయులకు కూడా సువార్త ప్రకటింపబడిందంట. సో మీరు వెళ్ళి ఒకసారి అక్కడ వాళ్ళని దర్శించండి అంటే, పీటర్, జాన్ కలిపి వచ్చి సమరయ సిటీలోకి వచ్చినప్పుడు దే హ్యావ్ ఫ్యూ కాన్వర్జేషన్స్ దేర్. వచ్చి అక్కడ చర్చెస్ని బలపరుస్తూ తిరిగి మళ్ళీ వెళ్ళిపోతూ ఉంటారనమాట. వెళ్ళిపోయిన తర్వాత జరిగిన సన్నివేశం ఇది. అప్పుడు ఏమైంది? ప్రభువు దూత ఫిలిప్కి చెప్పాడనమాట, నీవు లేచి దక్షిణముగా వెళ్ళి యెరూషలేము నుండి గాజాకు పోవు అరణ్య మార్గంలో కలుసుకోమని ఫిలిప్పుతో చెప్పగా అతడు లేచి వెళ్ళి ఆ అరణ్య ప్రదేశానికి వెళ్తాడు. వెళ్ళంగానే అక్కడ ఏమైంది అంటే, ఆయన వెళ్ళటం ప్రారంభించాడు. అక్కడికి సీన్ కట్ చేస్తే నరేటర్ లూక్ కదా, లూక్ ఏం రాస్తున్నాడంటే 27వ వచనంలో ఆ అరణ్య ప్రదేశంలో ఇంకొక మనిషిని మనకి ఇంట్రడ్యూస్ చేస్తున్నాడు అనమాట. ఆ మనిషి ఎవరు? ఇథియోపియా నుంచి వచ్చిన మనిషి. ఇతని పేరు రాయబడలేదు, కానీ ఇతడి గురించి రాయబడింది, ఇతను నపుంసకుడు అని చెప్పేసి రాయబడి ఉందన్నమాట. అయితే మీకు కనుక ఇప్పుడు ఇథియోపియా ఉంది కదా, ఆ ఇథియోపియా కాదు ఇది. ఓకే, అప్పుడు ఈజిప్ట్కి కొంచెం సదర్న్ పార్ట్లో కూష్ దేశం ఉండేది. కూషైట్స్ అంటాం అనమాట. ఈ కూష్ దేశస్తులు ఇథియోపియన్స్ ఒకళ్ళే. ఓకే, జియోగ్రాఫికల్గా యూ కెనాట్ హ్యావ్ ఇథియోపియా యాజ్ నౌ ఇన్ యువర్ మైండ్ వెన్ యూ రీడ్ దిస్ ప్యాసేజ్. ఈజిప్ట్కి కొంచెము సదర్న్ పార్ట్లో ఉంది. అంటే వీళ్ళు ఏం చేయాలంటే కిందికి వెళ్ళాలి. చూడండి, మీకు కనుక ఇస్రాయేల్ పటం కనుక, మ్యాప్ కనుక మీకు గుర్తుంటే, యెరూషలేము నుంచి జుడియా ఉంది కదా, జుడియాలో యెరూషలేము ఉంది. యెరూషలేముకి పైన సమరియా ఉంటుంది, సమరియాకు పైన గలిలియా ఉంటుంది అనమాట. ఈయన ఎక్కడికి వెళ్ళాడు? యెరూషలేము నుంచి సమరియా పైకి వెళ్ళాడు. ఐగుప్తు కింద ఉంటుంది, ఐగుప్తు కంటే ఇంకా కిందగా ఏముంది? ఈ కూష్ దేశం ఉంది. యెరూషలేము నుంచి సౌత్ వైపు ఈ మనిషి ప్రయాణం చేస్తున్నాడు, తన దేశానికి, కూష్ దేశానికి ప్రయత్నం చేస్తున్నాడు. యెరూషలేము నుంచి నార్త్కి ఎవరు వెళ్ళారు? ఫిలిప్పు వెళ్ళాడు. సో అక్కడ నుంచి మళ్ళీ ఇప్పుడు ఎక్కడికి రావాలి? మీకు అర్థమైంది కదా సెట్టింగ్. ఇప్పుడు ఐ జస్ట్ పుట్ ఎ జియోగ్రఫికల్ సెట్టింగ్ దర్. అక్కడ నుంచి ప్రయాణం చేసి కూష్ దేశానికి వెళ్తున్న ఈ నపుంసకుని కలుసుకోవాలి. అయితే ఈ నపుంసకుని గురించి కొన్ని విషయాలు రాయబడి ఉంది, చాలా ఇంపార్టెంట్ విషయాలు అనమాట. ఎందుకు నేను చెప్తున్నానంటే, ఎర్లీ చర్చ్ హిస్టరీలో ఓల్డ్ టెస్టిమెంట్ని బేరీజ్ వేసుకుంటూ చదివితే సువార్త ప్రకటించడంలో సమరయులకి సువార్త ప్రకటించారంటే
సమరయేలు క్రీస్తును అంగీకరించారంటే అది పెద్ద విషయం. సమరయేలుకి కాదు, యూదులకి. అప్పుడు దాకా యూదులకి ఏంటి అంటే దేవుడు మా దేవుడు, మాకే దేవుడు. ఓకే, ఇంకా ఎవరికి దేవుడు దేవుడు కాదు అనే ఒక అండర్స్టాండింగ్ ఉండేదన్నమాట. దే వర్ వెరీ పొసెసివ్. అంటే వాళ్ళ మైండ్ సెట్లో ఎలా ఉండేదంటే దేవుడు మెస్సయ్య వచ్చినా కానీ మెస్సయ్య ఎవరి కోసం వస్తున్నాడు? యూదుల కోసం వస్తున్నాడు, యూదులని డెలివర్ చేయడానికి వస్తున్నాడు అనే ఒక కాన్సెప్టే వాళ్ళ మైండ్లో ఉండేది అన్నమాట. సో అలాంటి పరిస్థితులలో పర్సిక్యూషన్ వచ్చి వాక్యము యెరూషలేము నుంచి సమరయాకి వెళ్ళినప్పుడు, అరే సమరయాలో జనాలు అంగీకరించారా? సమరయ అంటే మీకు తెలుసు కదా, మీకు గుర్తుందా? యేసుక్రీస్తు మీకు గుడ్ సమారిటన్ పారబుల్ చెప్పాడు. సమరయను ఎందుకు చూస్ చేసుకున్నాడు? అది జరిగిందా? నిజంగా గుడ్ సమారిటన్ స్టోరీ జరగల, పారబుల్ అది అంతే, కల్పిత కథ. మనకి అండర్స్టాండ్ కావడానికి కొన్ని సత్యాలు యేసుక్రీస్తు ఆ స్టోరీని పలికాడు. కానీ సమరయను ఎందుకు చూస్ చేసుకున్నాడు? ఆ స్టోరీలో మీకు గుర్తుందా? ఫస్ట్ ఎవరు వస్తారు? ఒక యాజకుడు వస్తాడు, దాని తర్వాత ఒక ఫారిసీ వస్తాడు, అందరూ వచ్చిన తర్వాత ఎవరు వస్తారు? సమరయుడు వస్తాడు. సమరయుడు అంటరాని వాడు, ఒక మిక్స్డ్ రేస్ అని ఫీల్ అవుతారు కొంతమంది. ఓకే, వీళ్ళు అటు ఇటు కాకుండా మిక్స్డ్ రేస్. వీళ్ళకి అసలు దేవుడు లేదండి, అసలు వాళ్ళకి దేవుడు కాడండి అని చెప్పుకునే ప్రయత్నంలో చేస్తూ ఆ కాన్సెప్ట్లో ఉంటే ఏమైంది? వాక్యం ఎక్కడికి వెళ్ళింది? సమరయ దేశానికి వెళ్ళింది. అక్కడికే ఒక ఎక్స్క్లమేటరీ మార్క్ పెట్టుకుంటే 8వ అధ్యాయము ఇంకొక 2-3 ఎక్స్క్లమేటరీ మార్కులు పెట్టుకోవాలి మనం. ఎందుకు అంటే ఇది యు సీ గాడ్స్ వర్డ్ రీచింగ్ టు పీపుల్ అగేన్స్ట్ ఆల్ ఆడ్స్. గాడ్స్ వర్డ్ రీచింగ్ టు పీపుల్ అగేన్స్ట్ ఆల్ ఆడ్స్, బ్రేకింగ్ త్రూ ఎవ్రీ బ్యారియర్ అన్నమాట. ప్రతి అడ్డంకులను ఛేదించుకుంటూ దేవుని సువార్త జనాంగముల మధ్య, జనముల మధ్య, మనుషుల మధ్యకి చేరటము అపోస్తల కార్యంలో చూస్తాం. ప్రతి అడ్డంకులను ఛేదించుకోగల సువార్త, దేవుని సువార్త జనాంగములు, జనములు, ప్రతి మనిషి దగ్గరికి వార్త వెళ్ళటము చూస్తాం. నపుంసకునికి దగ్గరకు వచ్చేసరికి, ఈ స్టోరీలోకి వచ్చేసరికి కనీసము 2-3 అడ్డంకులు చూస్తాం, బ్యారియర్స్ చూస్తాం. ఈ బ్యారియర్స్ని ఎలా ఛేదించాడు దేవుడు అనేది మనం ఈరోజు వాక్యంలో తెలుసుకుంటాం. ఆ వాక్యం ధ్యానిస్తుండగా ఆ కోణంలో ఈ ఇథియోపియన్ ఈనక్ గురించి కూడా కొంచెము మనము నేర్చుకుంటాం. ఈస్ నాట్ ఈనాక్, ఈస్ యూనక్, నపుంసకుడు. ఓకే, ఇథియోపియన్ యూనక్. ఓకే, రైట్. సో ఫస్ట్ థింగ్ చూడండి, 2 బ్యారియర్స్, కనీసం 2-3 బ్యారియర్స్ అనుకున్నాం కదా. ఫస్ట్ బ్యారియర్ ఏంటి అంటే ఇతడు అన్యుడు. ఓకే, ఇతడు యూదుడు కాదు, ఇతడు అన్యుడు. 2వ బ్యారియర్ ఏంటి అంటే ఇతడు నపుంసకుడు. ఓకే, అతడు కాదు, ఆవిడ కాదు. గమనించారా? ఇతడు నపుంసకుడు. ఆ కాలంలో అలా నపుంసకులు ఉండేవాళ్ళు. ఏం చేసేవాళ్ళంటే మీరు కనుక చూస్తే ఈయన ఎవరి కోశాధికారి? ఇథియోపియాలో రాణి ఉందంట. ఓకే, రాణి యొక్క కోశాధికారి, చాలా ప్రామినెంట్ పొజిషన్ ఉంది కింగ్డంలో. ఓకే, ఇథియోపియన్ కింగ్డంలో చాలా ప్రామినెంట్ పొజిషన్. ఆ కాలంలో ఏం చేసేవాళ్ళు అంటే మెన్ని తీసుకొని ఎక్స్టర్నల్ క్యాస్ట్రేషన్ చేసేవాళ్ళు. ఓకే, క్యాస్ట్రేషన్ చేసి వాళ్ళని నపుంసకులుగా చేసేవాళ్ళు. చేసి వాళ్ళని రాణి యొక్క ఆ యొక్క కోర్ట్ యార్డ్ అంతా చూసుకోవటానికి వాళ్ళని మినిస్టర్స్ లాగా పెట్టేవాళ్ళు అనమాట. సేఫ్ సైడ్, ఎటువంటి ఇబ్బందికరమైన సంగతులు జరగకుండా ఉండటానికి, రాణి సేఫ్గా ఉండటానికి అలా చేసేవాళ్ళు. ఓకే, అలా ఈ మనిషి అలా కాస్ట్రేట్ చేయబడినవాడు, నపుంసకుడు. వీళ్ళకి ఏమవుతుందంటే టెస్టోస్టెరాన్ ఉండదు కాబట్టి ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం సెకండరీ సెక్షువల్ క్యారెక్టరిస్టిక్స్ డెవలప్ అవుతూ ఫీమేల్ క్యారెక్టరిస్టిక్స్ డెవలప్ అవుతాయి. యూ అండర్స్టూడ్? దిస్ ఇస్ ద మెడిసిన్ బిహైండ్ castration. So you have to picturize Ethiopian eunuch like this. Okay, and Ethiopia అంటే డార్క్ ఫేస్డ్ పీపుల్ అనమాట. హీబ్రూలో ఇథియోపియా అంటే, గ్రీక్లో ఇథియోపియా అంటే డార్క్ ఫేస్డ్ పీపుల్. ఓకే, సో వాళ్ళ కాంప్లెక్షన్ కూడా ఎలా ఉంటుంది? డార్క్ ఫేస్డ్గా ఉంటుంది అనమాట. సో యూ హ్యావ్ టు పిక్చరైజ్ ఇథియోపియన్ యూనక్ లైక్ దిస్. ఓకే,
యూదుల్ని ఇథియోపియన్ యూనక్ని పక్కన పెడితే పోలికలు లేవు. ఓకే, ఇంకోటి వీళ్ళు యూదుల మధ్యలోకి వస్తే ఇమీడియట్గా ఐడెంటిఫై చేసే వీడు యూదుడు కాదు. మీకు గుర్తుందో లేదో, ఓల్డ్ టెస్ట్మెంట్లో ఐ థింక్ 1 శామ్యుయల్లో అటుంది, మీరు ఈ ట్రైబ్కి చెందిన వాళ్ళ కాదా అని చెప్పేసి ఒక పదం పలకమంటారు. వాళ్ళు ఆ పదం పలకలేరు. ఆ పదం పలికిచ్చేదాకా వాడు ఏ ట్రైబో తెలియదు. అంత కష్టపడినక్కర్లే. ఇక్కడ ఆకారం చూస్తే తెలిసిపోతుంది వీడు జ్యూ, వీడు నాన్ జ్యూ అని తెలిసిపోతుంది. చాలా జాగ్రత్తగా గమనించి, నేను కావాల్సి వచ్చే పలుకుతున్నాయి ఈ మాటలన్నీ. ఓకే, చూస్తే తెలిసిపోతుంది. సో దిస్ ఈస్ హౌ యూ హ్యావ్ టు పిక్చరైజ్ దిస్ ఇథియోపియన్ యూనక్. సో ఇతనికి అగెయిన్స్ట్గా 2 బ్యారియర్స్ ఉన్నాయి. ఒకటి ఏంటి, హీ ఈస్ ఎ నాన్ జ్యూ ఆర్ బ్రాకెట్లో హీ ఈస్ ఎ జెంటైల్. ఆయన ఎట్లా నాన్ జ్యూనో, ఆయన ఎట్లా జెంటైలో, ఆయన ఎట్లా యూదుడు కాడో, మనందరము కూడా యూదులము కాము, మనము కూడా జెంటైల్స్మే. ఓకే, ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటి అంటే, ఇతడు నపుంసకుడు. మనం కొంచెం బెటర్ కేటగిరీలో ఉన్నాము, కానీ ఇతను నపుంసకుడు. ఇతడు ఆవిడ అని చెప్పలేను, ఇతడు ఆయన అని కూడా చెప్పలేని పరిస్థితి. మీరు ఈ టైంలో ఒకసారి ద్వితీయోపదేశకాండము 23వ అధ్యాయం తెరుద్దాం. ద్వితీయోపదేశకాండము 23వ అధ్యాయం. అధ్యాయము మొదటి వచనం చదువుతున్నాను చూడండి. ద్వితీయోపదేశకాండము 23వ అధ్యాయం మొదటి వచనం. గాయము నొందిన వృషణములు గలవాడే గాని, మర్మాంగము కోయబడిన వాడే కానీ యెహోవా సమాజములో చేరకూడదు, కుండు యెహోవా సమాజములో చేరకూడదు. నౌ దిస్ ఈజ్ ద ఇన్స్ట్రక్షన్. ప్లీజ్, ఓల్డ్ టెస్ట్మెంట్ ఇన్స్ట్రక్షన్ ఏంటి? ఈ నపుంసకులు దేవుని యెరూషలేము మందిరములోకి వచ్చి ఆరాధించటానికి నిషిద్ధం. అర్థమవుతుందా? ఇప్పుడు వాళ్ళు యెరూషలేములోకి రావడానికి వీలు లేదు, యెరూషలేము మందిరంలోకి రావడానికి వీలు లేదు, నిషిద్ధం. అలాంటి ఒక అండర్స్టాండింగ్ ఉన్నప్పుడు ఈ ఇథియోపియన్ ఈయనకి ఏం చేశాడు? ఇథియోపియా నుంచి ఎక్కడికి వచ్చాడు? యెరూషలేము. డిస్టెన్స్, జియోగ్రఫికల్ డిస్టెన్స్ ఎంత అంటే 1500 మైళ్ళు. ఓకే, ఎంత? 1500 మైల్స్ ప్రయాణం చేసుకొని ఎక్కడికి వచ్చాడు? యెరూషలేము మందిరంలోకి. దేనికోసం వచ్చాడు? బైబిల్లో ఏమని రాయబడి ఉంది? 27వ వచనం లాస్ట్లో, ఆ నపుంసకుడు ఆరాధించుటకు యెరూషలేమునకు వచ్చి యుండెను. 28వ వచనం, అతడు తిరిగి వెళ్ళుచు తన రథం మీద కూర్చుండి ప్రవక్త అయిన యెషయా గ్రంథము చదువుచుండెను. మీరు గమనించారా ఇది? ఆయన వచ్చాడు, మరి ఆరాధించాడా లేదా ఉందా? అక్కడ ఆరాధించాడా లేదా ఉందా? లేదు. ఆరాధించడానికి వచ్చాడు, అతని తిరిగి వెళ్ళిపోతూ ఉన్నాడు. ఓకే, ఎందుకు అంటే అక్కడికి వచ్చిన తర్వాత కావచ్చు, నా అండర్స్టాండింగ్ అట్లా, వచ్చిన తర్వాత వీళ్ళు ఈ ద్వితీయోపదేశకాండమును 23వ అధ్యాయము 1వ వచనము కోట్ చేసి, ఎక్స్టర్నల్గా తెలిసిపోతుంది కదా ఇతడు నల్లగా ఉన్నాడు, ఇతనికి ఫీమేల్ సెకండరీ సెక్షువల్ క్యారెక్టరిస్టిక్స్ వచ్చాయి. ఓకే, సో హీఈస్ నోవేర్ ఫిట్టింగ్ ఇన్ టు ద కోర్ పీపుల్. వాట్ ఈస్ ద కోర్ పీపుల్? జ్యూస్. సో హీ కెనాట్ వర్షిప్ దేర్ అని చెప్పినప్పుడు ఆయన తిరిగి వెళ్ళిపోతూ ఉన్నాడనమాట. మీరు గమనించారా? ఇది అండర్స్టాండ్ అవుతుందా? సో దిస్ ఈస్ ద సెట్టింగ్ ఫర్ దిస్ ప్యాసేజ్. ఓకే, వెళ్ళిపోతూ ఉంటే ఆయన ఏం చేస్తున్నాడు? ప్రవక్త అయిన యెషయా గ్రంథము చదువుతున్నాడంట. ఆ కాలంలో రిటర్న్ మ్యానుస్క్రిప్ట్స్ ఉండే వాళ్ళు చాలా అరుదు. ఓకే, రాయబడిన మ్యానుస్క్రిప్ట్స్ ఉన్నాయి కదా, రిటర్న్ మ్యానుస్క్రిప్ట్స్ చాలా రేర్, అరుదు. అలాంటి కాపీ ఒకరి దగ్గర ఉందంటే చాలా డబ్బులు ఇచ్చి ఆ కాపీస్ని కొనుక్కుంటారనమాట. ఓకే, నాకు తెలిసి ద్వితీయోపదేశకాండం ఈ ఇథియోపియన్ యూనక్ దగ్గర ఉందో లేదో తెలియదు. ఓకే, ఏముంది? యెషయా గ్రంథం ఉంది. యెషయా గ్రంథాన్ని నాకు తెలిసి ఇతడు డబ్బులు ఇచ్చి కొనుక్కొని ఉంటాడు. చాలా ధనవంతుడిన. ఆ టైంలో డబ్బులు ఇచ్చి అట్లాంటి కొనాలంటే అరుదైనవి కొనడానికి తక్కువ డబ్బులు అయితే ఎక్కువ డబ్బులు అవుతాయా?
చాలా ఎక్కువ డబ్బులు అవుతాయి. సో అరుదైన ఆ రిటర్న్ మ్యానుస్క్రిప్ట్స్ని ఏం చేశాడు ఈయన, కొనుక్కొని చదువుతున్నాడంట. ఇంకోటి, ఆ రిటర్న్ మ్యానుస్క్రిప్ట్స్ కూడా చాలా దగ్గరగా రాసుంటాయి అన్నమాట. గొలుసు రాత తెలుసా మీకు? ఓకే, చాలా దగ్గరగా రాసుంటాయి. ఎందుకంటే ఆ యొక్క రిసోర్స్ తక్కువ కాబట్టి చాలా ఇరికిచ్చి రాసేవాళ్ళు. కానీ చదవాలంటే మనసులో చదవలేరు, ఏం చేయాలి, గట్టిగా చదవాలి. సో యూ అండర్స్టాండ్ వై హీ ఈస్ రీడింగ్ ఇట్ లౌడ్ ఆన్ దట్ డే. వెన్ హీ ఈస్ రీడింగ్ ఇట్ లౌడ్, గట్టిగా చదువుతూ ఉన్నాడు. గమనించారా? అందుకే కదా ఫిలిప్ అడుగుతాడు, నువ్వు చదువుతున్నది నీకు అర్థమవుతుందా అని అడుగుతున్నాడు. గమనించండి మీరు, దేవుని యొక్క సువార్త మనం అనుకుంటాము ఈ మందిరానికి వస్తే రక్షణ పొందుతారని అనుకుంటాం. అది ఎప్పుడు జరగదు. ఏమో ఎక్సెప్షనల్ కేసెస్లో జరుగుతుంది కావచ్చు. రక్షణ పొందిన వాళ్ళు మందిరానికి వస్తారు. మీరు గమనించారు ఇది? రక్షణ పొందినవారు, బయట రక్షణ పొందినవారు మందిరంలోకి వస్తారు. మందిరంలో ఉన్నవాళ్ళు బయటికి వెళ్ళి రక్షణ సువార్త చెప్పాలి. జాగ్రత్తగా గమనించండి. గాస్పెల్ ఈజ్ ఆల్వేస్ సెంట్రిఫ్యూగల్ ఫ్రమ్ ద చర్చ్. మీకు అర్థమవుతుందా ఇది? రక్షణ పొందిన వాళ్ళు మందిరంలోకి వస్తారు. మందిరంలో వాళ్ళు రక్షణ సువార్త ప్రకటించడానికి బయటికి వెళ్తారు. మనము మన వర్క్ ప్లేసెస్కి వెళ్తున్నప్పుడు ఏంటి, మన దగ్గర ఏముంది, డైనామైట్ ఉంది. 1 Corinthiansలో పౌలు చెప్తాడు కదా, వీ హ్యావ్ గాస్పెల్ యాజ్ అ డైనమైట్ అండ్ వీ ప్రీచ్ ద గాస్పెల్. We preach the gospel majorly through our life choices, lifestyle, life passions, and if required, we will use few words. That is how we preach the gospel. We will be witnesses to Christ outside. అలా మనము విట్నెసెస్గా ఉంటున్నప్పుడు బయట వాళ్ళు మనల్ని చూసి దేవుని రక్షణలోకి వచ్చిన తర్వాత, రక్షణ పొందిన వారు ఏం చేస్తారు, మందిరంలోకి వస్తారు. Centripetal force is always for believers to come into the church. Centrifugal is always gospel. Gospel is always centrifugal. మీరు ఓల్డ్ టెస్ట్మెంట్లో కనుక చూసుకుంటే ప్రతి ఒక్కడి యొక్క ఆశ ఏంటి అంటే యెరూషలేంలోకి వెళ్ళాలి. వాళ్ళకు ఒక 4-5 పండుగలు ఉన్నాయి. ఆ పండుగల్లో ప్రతి ఒక్కడి ఆశ ఏంటి, యెరూషలేంలోకి వెళ్ళాలి. ఎందుకు? యెరూషలేంలో దేవుని మందిరం ఉంది. మందిరంలో ఎవరున్నారు, దేవుడు ఉన్నాడు. కాబట్టి యెరూషలేములోకి వెళ్తున్నప్పుడు వాళ్ళ యొక్క అండర్స్టాండింగ్ ఏంటి, దేవుని దగ్గరికి వెళ్తున్నాను అనే యొక్క అండర్స్టాండింగ్. కాబట్టి ప్రతి ఒక్కడు వాళ్ళ యొక్క జీవిత ధ్యేయం ఏంటి అంటే యెరూషలేములోకి వెళ్ళాలి అనేది. మనకి కూడా న్యూ టెస్ట్మెంట్ టైమ్స్లో మనకి కూడా ధ్యేయం ఉండదు, ఒక్కసారన్నా హోలీ ల్యాండ్కి వెళ్ళాలి అని ఉంటుంది కదా. కానీ మీరు గమనించారు, నేను ఎవరు తప్పుపడట్లేదు. హోలీ ల్యాండ్కి వెళ్ళాలంటే అరే జీసస్ క్రైస్ట్ ఎక్కడ నడిచిండు, వాటర్ సీ ఆఫ్ గ్యాలిలీ ఎలా ఉంది, అది చూడటానికి వెళ్తున్నాం కానీ దేవుడు ఉన్నాడని వెళ్తున్నామా? కాదు కదా. సో డు నాట్ మిస్అండర్స్టాండ్. మనకు కూడా హోలీ ల్యాండ్ వెళ్తాం కానీ మనం టూరిస్ట్ లాగా వెళ్ళాలని ఇష్టపడుతూ ఉంటాం. ఓల్డ్ టెస్ట్మెంట్లో ప్రతి ఒక్కరు యెరూషలేంలోకి వెళ్ళాలి. అందుకనే నేను 121వ కీర్తనలో ఏమనుంది, కొండ తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడ అంటే అర్థం ఏంటి, గాడ్ ఈస్ దేర్ ఆన్ మౌంట్ జయన్. సో ఐ హ్యావ్ టు లుక్ అప్ టు గాడ్, to those mountains, and I will get help from the Lord. ప్రతి ఒక్కడి ఆశ యెరూషలేంలోకి వెళ్ళాలి, దేవుని దర్శనము చేసుకోవాలనేది వాళ్ళ యొక్క ఆశ. కానీ ఇతనికి కూడా అదే ఆశ ఉంది, నపుంసకునికి. ఏంటి ఆశ? యెరూషలేంలోకి వెళ్ళాలి, దేవుని దర్శనము చేసుకోవాలనేది ఆశ. ఆయన 1500 మైళ్ళు ప్రయాణం చేసి ఎక్కడికి వచ్చాడు, యెరూషలేంలోకి వచ్చాడు. అయిద్దా పని అవ్వలా. ఏమైపోయింది, కొన్ని లాస్ ఉన్నాయి, దేవుని దర్శనము కలగలేదు. మళ్ళీ న్యూ టెస్ట్మెంట్కి వద్దాం. న్యూ టెస్ట్మెంట్లో కూడా అప్పటిదాకా యెరూషలేము చుట్టే సువార్త ఉంది. కనీసము 6వ అధ్యాయం వరకు ఎక్కడ దాకా ఉంది, యెరూషలేము చుట్టే సువార్త ఉంది. దేవుడు అన్నాడు, అరే సువార్త యెరూషలేము కాదు. ఒక్కసారి యెరూషలేములో యేసుక్రీస్తు సిలువ వేయబడి పునరుద్ధానము చెందిన తర్వాత ఇంకా యెరూషలేముకి వచ్చే
అవసరమే లేదు. మీకు అర్థమవుతుంది? అది యెరూషలేమునికి వచ్చే అవసరమే లేదు. కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడ దొరకను, నా సహాయం యెహోవాయే, ఆయనే నన్ను కాపాడుననే అవసరం లేదు. ఎందుకంటే అక్కడ నుంచి మనకి సువార్త బయటికి వచ్చేసింది. అందుకనే మీరు కనుక ఒకసారి ఎవరైనా నాకు రెవల్యూషన్ ప్రకటన గ్రంథం ఎవరైనా చదివితే చాలా బాగుంటుంది. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము ఎవరైనా చదువుతారా? సౌమ్య, కెన్ యూ ప్లీజ్ గివ్ దట్ మైక్ టు సమ్వన్ హూ కెన్. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం 21వ అధ్యాయం 2వ వచనం ఎవరైనా చదువుతారా? మరియు నేను నూతనమైన యెరూషలేము అను ఆ పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగి వచ్చుట చూచితిని. There is a new Jerusalem that is coming down from heaven. There is a new Jerusalem that is coming down from heaven. This is not the Jerusalem we are looking at. ఇప్పుడున్న యెరూషలేం కాదు. మనకి నూతన యెరూషలేం ఎక్కడి నుంచి వస్తుంది? పరలోకం నుంచి దేవుడు తన యొక్క సంఘాన్ని మంచిగా అలంకరించి తీసుకొస్తున్నాడు అంట. మళ్ళీ 22వ వచనం చదవండి ఒకసారి. 22వ వచనం 21, 22. దాని 12 గుమ్మములు 12 ముత్యములు, ఒక్కొక్క గుమ్మము ఒక్కొక్క ముత్యంతో కట్టబడి ఉన్నది. పట్టణపు రాజవీధి శుద్ధ సువర్ణమయమై స్వచ్ఛమైన స్ఫటికమును పోలి ఉన్నది. 21వ అధ్యాయము 22వ వచనం ప్రకటన గ్రంథం. దానిలో ఏ దేవాలయమును నాకు కనబడలేదు. దానిలో ఏ దేవాలయము నాకు కనిపించలేదంట. దేవాలయం లేదు అక్కడ. కానీ ఎవరు దేవాలయం అమ్మా? సర్వాధికారి అయిన దేవుడగు ప్రభువును గొర్రె పిల్లయు దానికి దేవాలయమై ఉన్నారు. We are looking at New Jerusalem. This is not the old Jerusalem. మీరు అనుకోకండి మళ్ళీ ఓల్డ్ జెరూసలేం దగ్గరికి వెళ్తాం. This is a new Jerusalem that is going to come down. You see Jesus. You see Jesus as the temple there. And గొర్రె పిల్ల అంటే జీసస్. దాని తర్వాత Lord God will be the temple there. నూతన. So always think like this. Gospel is always going outside. ఓకే, యెరూషలేము కేంద్రము కాదు ఇప్పుడు. ఓకే, జాన్స్ గాస్పెల్ 3rd chapter 16th verse తెలుసు కదా మనకి. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు, యెరూషలేమును కాదు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు, కాగా తన అద్వితీయ కుమారుడిని పంపించాడు. దాని తర్వాత ఏముంది? ఎవరెవరైతే యూదులే కాదు, విశ్వాసమించు ప్రతివాడు, యూదులు కాదు. సో రిమెంబర్, క్రైస్ట్ హ్యాస్ కమ్ నాట్ జస్ట్ ఫర్ జ్యూస్ ఆర్ టు ఎస్టాబ్లిష్ సంథింగ్ ఇన్ జెరూసలేం, బట్ క్రైస్ట్ హ్యాస్ కమ్ ఫర్ వాట్? ఫర్ ఎవ్రీ వన్. సో ఆల్వేస్ థింక్ లైక్ దిస్. గాస్పెల్ అవుట్ సైడ్, ఎ బిలీవర్ కమింగ్ ఇన్సైడ్. అదే జరిగింది ఇక్కడ. అపోస్తలుల కార్యాలు 8వ అధ్యాయంలో యెరూషలేముకు వచ్చినంత వరకు ఏం జరగలేదు, అక్కడి నుంచి వెళ్ళిపోతుంటే జరిగింది. చూడండి, అతను తిరిగి వెళ్ళొచ్చు. యెరూషలేము నుంచి తిరిగి వెళుతున్నప్పుడు ఏమైంది? సువార్త ప్రకటించడం జరిగింది. మీకు అర్థమవుతుందా ఇది? సో మనము వెళ్ళి సువార్త ప్రకటించాలన్నమాట. అతడు తిరిగి వెళ్ళొచ్చు, తన రథము మీద కూర్చుండి ప్రవక్త అయిన యెషయా గ్రంథము చదువుతూ వచ్చాడు. ఈ యెషయా గ్రంథం చదువుతూ ఉన్నప్పుడు ఆయన ఏం చదివాడు తెలుసా? యెషయా గ్రంథము 53వ అధ్యాయము చదివాడు. ఏమనుంది 53వ అధ్యాయంలో? ఇక్కడ ఉంది కదా, ఆయన గొర్రె వలె వదకు తేబడను, బొచ్చు కత్తిరించి వాని ఎదుట గొర్రెపిల్ల ఎలాగ మౌనముగా ఉండునో అలాగే ఆయన నోరు తెరవకుండెను. ఆయన దీనత్వమును బట్టి ఆయనకు న్యాయ విమర్శ దొరకకపోయిను. ఆయన సంతానము ఎవరు వివరింతురు? ఆయన జీవము భూమి మీద నుండి తీసివేయబడినది అని చదువుతూ ఆయనకు అర్థం కావట్లా, గట్టిగా చదువుతున్నాడు. ఫిలిప్ వెళ్ళాడు, ఆ క్యారవాన్ వెళ్తుంది, ఫిలిప్ కూడా పరిగెడుతున్నాడు. అంటే మీరు బెన్హర్లో చారియట్ లాగా ఊహించకండి. ఓకే, అది స్లోగా వెళ్తుంది. ఓకే, ఫిలిప్ పరిగెత్తగలిగినంత స్లోగా వెళ్తుంది. ఓకే, సో ఫిలిప్ పరిగెడుతూ, ఎంత డ్రామాటిక్ ఉంది చూడండి. ఫిలిప్ పరిగెడుతూ ఆయన గట్టిగా పలుకుతున్న మాటలు విని, నువ్వు చదువుతున్నది నీకు
అర్థమవుతుందా అని అడిగితే, నాకు సహాయం లేనిదే నాకు ఎలా అర్థమవుతుంది, ఒకసారి పైకి రానంటే ఫిలిప్పు అప్పుడు పైకెక్కి కూర్చొని తనకి సువార్త ప్రకటించడము ప్రారంభిస్తాడు. ఆ వర్సెస్ మొదలుకొని సువార్తని ప్రకటించడము ప్రారంభిస్తాడు అన్నమాట. మీరు ఒక్కసారి యెషయా గ్రంథము 56వ అధ్యాయం తెరుద్దాం. యెషయా గ్రంథం 56వ అధ్యాయం 3వ వచనం నుంచి చదువుదాం. నేను చదువుతాను, నాకు ఒక్క నిమిషం. యెహోవాను హత్తుకొను అన్యుడు, జాగ్రత్తగా గమనించండి. మనం ద్వితీయోపదేశకాండం 21:1 చదివాం, 23:1 చదివాం కదా. ఇప్పుడు ఇది చదువుతున్నాం చూడండి. యెహోవాను హత్తుకొను అన్యుడు, నిశ్చయముగా యెహోవా తన జనులలో నుండి నన్ను వెలివేయునని అనుకొనవద్దు. ఓకే. షండు, నేను ఎండిన చెట్టని అనుకొనవద్దు. నేను నియమించిన విశ్రాంతి దినములను ఆచరించుచు నాకిష్టమైన వాటిని కోరుకొనుచు నా నిబంధనను ఆధారము చేసుకొనుచున్న షండులను గూర్చి యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు. బాహ్యంగా ఏం కనిపిస్తుందో అనేది దేవునికి అసందర్భం. అతడు మగవాడైనా ఆడావిడ అటు ఇటు కాకుండా ఏది తేల్చుకోలేని పరిస్థితుల్లో ఉన్నా కానీ దేవుడు ఏం చేస్తున్నాడు, నేను అతన్ని స్వీకరిస్తాను అని చెప్తున్నాడు అనమాట. ఇట్స్ ఎ సో బ్యూటిఫుల్ థింగ్. అన్యుడు మనకి జెంటైల్స్కి ఫస్ట్ బ్యారియర్. నపుంసకుడికి ఉన్న 2 బ్యారియర్స్ ఏంటి? ఒకటి అతడు అన్యుడు, రెండోది ఏంటి, అతను నపుంసకుడు. ఆ రెండిటిని ఇక్కడ 56వ అధ్యాయం దేవుడు చెప్తున్నాడు అనమాట. యెహోవాను హత్తుకొను అన్యుడు, యెహోవాను హత్తుకొను షండు ఏంటంట, తన జనులలో నుండి నన్ను వెలివేయనని అనుకొనవద్దు. మీరు ఒక్కసారి గమనించండి, ఇతను 53వ అధ్యాయం చదువుతున్నాడు. ఎవరు? ఇథియోపియన్ యూనక్. 53వ అధ్యాయం చదివిన తర్వాత ఫిలిప్ వచ్చి అక్కడి నుంచి అతనికి గాస్పెల్ చెప్పాడు, క్రీస్తును గురించిన సువార్తని చెప్పాడు. అది ఆగింది, పోయి బ్యాప్టిజం తీసుకున్నాడు, మళ్ళీ వచ్చి కూర్చున్నాడు. ఫిలిప్ వెళ్ళిపోయాడు. ఆల్ ప్రాబబిలిటీ బ్యాప్టిజం తీసుకున్న తర్వాత ఈ యొక్క ఇథియోపియన్ యూనక్ ఏం చదువుతూ ఉండుంటాడు? 53వ అధ్యాయం వరకు చదివాడు. దాని తర్వాత ఏం చదువుతూ ఉంటాడు? డెఫినెట్గా 56వ అధ్యాయానికి వచ్చి ఉంటాడు కదా. మీరందరూ ఒప్పుకుంటారా? జస్ట్ ఇమాజిన్ ద వే గాడ్ స్పీక్స్ టు పీపుల్. 53వ అధ్యాయంలో ఈ మనిషి ఎవరి గురించి చెప్తున్నా, ఎవరి గురించి అడుగుతున్నాడు అని అన్నప్పుడు ఫిలిప్ వచ్చి ఈ మనిషి ఎవరో కాదు యేసుక్రీస్తే అని చెప్పినప్పుడు యేసుక్రీస్తుకి తన జీవితాన్ని అర్పించి ఇప్పుడు ఏంటి నేను బ్యాప్టిజం తీసుకోవాలి అని చెప్పేసి నీళ్ళే అంటే బ్యాప్టిజం తీసుకున్న తర్వాత వెళ్ళి కూర్చొని 53వ అధ్యాయం నుంచి చదువుతూ 56వ వచనంకి దగ్గరికి వచ్చేసరికి ఈ మాటలు చదువుతుంటే జస్ట్ ఇమాజిన్ హౌ బ్యూటిఫుల్ ఇట్ వుడ్ హ్యావ్ బీన్ ఫర్ యూనక్ టు రీడ్ దట్ ప్యాసేజ్. యెహోవాను హత్తుకొను అన్యుడు, నిశ్చయముగా యెహోవా తన జనులలో నుండి నన్ను వెలివేయనని అనుకొనవద్దు. ఇతడు ఎక్కడికి వెళ్ళాడు ఆరాధించడానికి? యెరూషలేముకి వెళ్ళాడు. ఇతడు ఏం చేయబడ్డాడు? వెలివేయబడ్డాడు. దేవుడు ఏమంటున్నాడు? నువ్వు వెలివేయబడ్డావని అనుకొనవద్దు అని అంటున్నాడు. అసలు సో పర్సనల్ టాక్. గాడ్ ఈజ్ స్పీకింగ్ టు దట్ లెవెల్ and having a personal conversation with whom? Not a Jew, with a Gentile, and not an ordinary man like you and me who have a binary gender, either male or female, but a eunuch. అతని దగ్గరకు వచ్చి ఏమంటున్నాడు? నువ్వు వెలివేయబడ్డావని అనుకునబాకు. ఎందుకు? నువ్వు నన్ను హత్తుకున్నావు. నువ్వు నన్ను హత్తుకున్నావు కాబట్టి నువ్వు వెలివేయబడ్డావని అనుకొనవద్దు. వెలివేయబట్టం అంటే ఇక్కడ ఫిగరేటివ్గా ఏమనుందంటే ఎండిన చెట్టు వలె అని ఉంది కదా, ఎంత బ్యూటిఫుల్గా రాయబడింది. ఇశ్రాయేలు జనాంగం నుంచి వెలివేయబడటం అంటే ఎండిన చెట్టు అంట. దేవుడు అంటున్నాడు ఇశ్రాయేలు జనాంగము కాదు, యెరూషలేము కాదు, నీకు కావాల్సింది ఎవరు? దేవుడు. వాళ్ళిద్దరికి పైగా ఉన్న దేవుడు. ఆ దేవుని నువ్వు హత్తుకున్నావు కాబట్టి, యెహోవాను హత్తుకున్నావు కాబట్టి నేను ఎండిన చెట్టని అనుకొనవద్దు.
నేను నియమించిన విశ్రాంతి దినములను ఆచరించుచు నాకిష్టమైన వాటిని కోరుకొనుచు నా నిబంధన ఆధారము చేసుకొనుచున్న షండులను గూర్చి యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాను. యెహోవాను హత్తుకొనటము అంటే దాని యొక్క వివరణ ఆ వర్సెస్లో ఉంది అనమాట. 3 థింగ్స్ ఉన్నాయి, 3 థింగ్స్ ఉన్నాయి అక్కడ. యెహోవాను హత్తుకొనటము, డెఫినేషన్ ఆఫ్ ఎంబ్రేసింగ్ గాడ్ అంటే ఏంటి అంటే చూడండి, నేను నియమించిన విశ్రాంతి దినములను ఆచరించటము అంటే ఆయన నియమించిన ఆయన యొక్క లా ఏదైతే ఉందో, విశ్రాంతి దినం ఇస్ వన్ ఆఫ్ ద కమాండ్మెంట్స్ ఆఫ్ గాడ్. ఇఫ్ ఐ హ్యావ్ టు సే దట్ ఇట్ ఈస్ ద లా ఆఫ్ ద లార్డ్ ఆర్ ద వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని వాక్యానుసారమైన జీవితము కలిగిన వాడు డెఫినిషన్. యెహోవాను హత్తుకొనటం అంటే ఏంటి? దేవుని యొక్క వాక్యానుసారమైన జీవితము కలిగిన వాడు. నెక్స్ట్ చూడండి, నాకు ఇష్టమైన వాటిని కోరుకొనుచు, దేవుని హృదయానుసారమైన కోరికలు కలిగిన వాడు. దేవుని హృదయానుసారమైన కోరికలు కలిగిన వాడు. డెఫినేషన్ ఆఫ్ ఎంబ్రేసింగ్ గాడ్ చెప్తున్నాం మనం. ఆయన వాక్యానుసారమైన జీవితము, ఆయన హృదయానుసారమైన కోరికలు కలిగి ఉండటము. అంతేకాకుండా నా నిబంధన ఆధారము చేసుకొనుచు షండులను, నా నిబంధనను ఆధారం చేసుకొనుచున్న వాళ్ళు. ఆయన నిబంధన అంటే ఆయన యొక్క కావనెంట్. మనకున్న కావనెంట్ ఏంటి? we have a new covenant, the new covenant in Lord Jesus Christ, the shed blood on the cross, or if I have to say, the cross is the new covenant for us. The blood of Christ is the new covenant for us. ఎవరైతే యేసుక్రీస్తు రక్తముతో ట్రాన్సాక్షన్ చేసుకుంటాడో వాడు యెహోవాను హత్తుకొనువాడు. మీకు అర్థమవుతుందా? యెహోవాను హత్తుకొను వాడు ఎవరైనా సరే, హీ నీడ్ నాట్ బి ఎ జూ, వాడు ఎవడైనా సరే, మనలాంటి అన్యులైనా సరే, అటు ఇటు కానీ నపుంసకుడైనా సరే, ఎవడైతే యెహోవాను హత్తుకుంటాడో వాళ్ళను కూర్చి యెహోవా ఇలా సెలవిస్తున్నాడంట. చూడండి 5వ వచనం నుంచి, యెషయా గ్రంథం 56వ అధ్యాయం 5వ వచనం నుంచి, నా ఇంటను నా ప్రాకారములలోను ఒక భాగమును వారికి ఇచ్చేది. యూ విల్ బి పార్ట్ ఆఫ్ గాడ్స్ హెరిటేజ్. యూ విల్ బి పార్ట్ ఆఫ్ గాడ్స్ హెరిటేజ్. ఓకే, నెక్స్ట్, కొడుకులు కూతుళ్ళు అని అనిపించుకొనుట కంటే శ్రేష్టమైన పేరు వారికి పెట్టుచున్నాను. ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే, కొడుకులు కూతుళ్ళు ఎవరు తెలుసా? యూదులు అనమాట. కొడుకులు కూతుళ్ళు ఎవరు ఇక్కడ? యూదులు. వాళ్ళకంటే శ్రేష్టమైన పేరు నీకు ఇస్తానంటున్నాడు. ఎవరికి? యెహోవాను వాడెవడైనా సరే వాళ్ళకి ఇట్లాంటి పేరు ఇస్తా అంటున్నారు. అంతేకాకుండా చూడండి, కొట్టివేయబడని నిత్యమైన పేరు వానికి పెట్టుచున్నాను. కొట్టివేయబడని నిత్యమైన పేరు, శ్రేష్టమైన పేరు, నిత్యమైన పేరు. దేవుని యొక్క ఇంటిలో ఆయన ప్రాకారములో ఒక భాగము యెహోవాను హత్తుకుని వారికి ఇస్తాడంట. These are all the rights of those who embrace Christ. మనము దేవుని హత్తుకుని వాడి యొక్క డెఫినేషన్ చూసాము. దాని తర్వాత దేవుడు ఎవరైతే హత్తుకుంటారో వాళ్ళకి ఏమేమి దేవుడు ఇస్తాడో చూస్తున్నాం కదా. ఆయన ప్రాకారములలో ఒక భాగము, ఆయనకి శ్రేష్టమైన పేరు, అంతే కొట్టివేయబడిని నిత్యమైన పేరు వారికి పెట్టుచున్నాను. అంతేకాకుండా చూడండి, విశ్రాంతి దినమును అపవిత్రపరచకుండా ఆచరించుచు నా నిబంధనను ఆధారము చేసుకొనుచు, మనం పైన చదువుకునే, యెహోవాకు దాసులై యెహోవా నామమును ప్రేమించుచు ఆయనకు పరిచర్య చేయవలనని ఆయన పక్షమున చేరు అన్యులను నా పరిశుద్ధ పర్వతమునకు తోడుకొని వచ్చేద్దాం. దీస్ ఆర్ ద రెస్పాన్సిబిలిటీస్. దెర్ ఆర్ 3 things. ఓకే, మీరు చూస్తారా 3 things 6వ వచనంలో? యెహోవాకు దాసులై ఉండునట్లు. దేవుడు ఎందుకు యెహోవాను హత్తుకుని వారిని దగ్గరికి తీసుకుంటున్నాడు? వాళ్ళకి శ్రేష్టమైన పేరు ఇస్తున్నాడు, వాళ్ళకి నిత్యమైన పేరు ఇస్తున్నాడు. అలా తీసుకున్న మనము, ఒకవేళ మీరు గనక ఇక్కడ ఉండి ఓకే దేవుని హత్తుకున్న వారైతే, దేవుడు మీకు శ్రేష్టమైన పేరు, కొట్టివేయబడని నిత్యమైన పేరు కనుక మీకు ఇచ్చుంటే, దేవుని యొక్క హెరిటేజ్లో మీరు భాగస్థులై ఉంటే, దేవుడు మీ మీద కొన్ని రెస్పాన్సిబిలిటీస్ పెడుతున్నాడు, మన మీద కొన్ని రెస్పాన్సిబిలిటీస్ పెడుతున్నాడు అనమాట. ఏంటంట? మనము యెహోవాకు దాసులై ఉండునట్లు.
We are the servants of God. We are the servants of God. యెహోవా నామమును ప్రేమించుచు. We are the lovers of God's name. చాలాసార్లు మనం ఇది చాలా తక్కువగా ఎప్పుడు మాట్లాడుకోము కదా. నేను చదువుతున్నప్పుడు నాకు చాలా కొత్తగా అనిపించింది. బీయింగ్ లవర్స్ ఆఫ్ గాడ్. ఓకే, ఈరోజు వర్షిప్ చేస్తున్నప్పుడు మనం రిక్వెస్ట్ చేస్తుంది కదా, ఓకే, దేవుని యొక్క ప్రేమను కనుక మీరు చూసి, దేవుని యొక్క గొప్పతనాన్ని కనుక మీరు చూసి మీరు ఆరాధించండి అని చెప్తారు. వీఆర్ లవర్స్ ఆఫ్ గాడ్. ఓకే, వీఆర్ కాల్డ్ లవర్స్ ఆఫ్ గాడ్. వీఆర్ సర్వెంట్స్ ఆఫ్ గాడ్. వీఆర్ లవర్స్ ఆఫ్ గాడ్. అండ్ దెన్ చూడండి, ఆయనకు పరిచర్య చేయవలనని. వీఆర్ మినిస్టర్స్ ఆఫ్ గాడ్. మనము పరిచర్య చేయటానికి దేవుడు మనల్ని పిలుచుకున్నాడు. రూపము వేరే ఉండొచ్చు. ఏ రూపములో దేవునితో, ఏ మీడియాతో దేవుని వర్షిప్ చేస్తా, దేవునికి పరిచర్య చేస్తామనేది వేరే విషయం. కానీ ద అల్టిమేట్ గోల్ ఏంటి? మనము దేవునికి పరిచర్యలుగా దేవుడు మనల్ని పిలుస్తున్నాడు. మీకు అర్థమవుతుంది అది? ఓకే, సో మనము దేవుని హత్తుకొని వారి యొక్క డెఫినేషన్ చూసాము. దేవుని హత్తుకొని వారికి దేవుడు ఏమేమి వాళ్ళకి చేకూరుస్తాడో 3 విషయాలు చూసాము. దాని తర్వాత ఇంకో 3 విషయాలు అలా ఎంజాయ్ చేస్తున్న దేవుని బిడ్డలుగా మనము దేవుని పట్ల, దేవుని పని పట్ల మన యొక్క డిస్పోజిషన్ మనము చూసాం. వీఆర్ లవర్స్ ఆఫ్ గాడ్, వీఆర్ సర్వెంట్స్ ఆఫ్ గాడ్, వీఆర్ మినిస్టర్స్ ఆఫ్ గాడ్. అంతేకాకుండా చూడండి 7వ వచనంలో, నా ప్రార్థన మందిరములో వారిని ఆనందింపజేసేదను. యూ విల్ రీజాయిస్. Who is reading these verses? Ethiopian eunuch. You have to read these verses keeping yourself in Ethiopian eunuch's place. ఆయనకి ప్రవేశమే లేనప్పుడు దేవుడు అంటున్నాడు, నేను నిన్ను తోడుకొని, నువ్వు నన్ను హత్తుకున్నావు కాబట్టి నేను నిన్ను తోడుకొని యెరూషలేము మందిరంలోకి తీసుకెళ్ళి నిన్నక్కడ ఆనందింపచేసేదను. నా ప్రార్థనా మందిరములో నేను నిన్ను ఆనందింపజేసేదను. నా బలిపీఠము మీద వారు అర్పించే దహన బలులను నాకు అంగీకారములగును. He has given an opportunity to sacrifice there in the temple. ఈ ఇథియోపియన్ యూనక్కి అక్కడికి వెళ్ళి సాక్రిఫైస్ చేసే ఆపర్చునిటీ ఉంది. ఆ సాక్రిఫైస్ చేస్తా అంట ఈయన యొక్క బలులను కూడా దేవుడు ఏం చేస్తారంట? స్వీకరిస్తాడంట. టోటల్ యాక్సెప్టెన్స్, ఫుల్ కవర్డ్ యాక్సెప్టెన్స్ అనమాట. ఎక్కడ కూడా లీకింగ్ లేదు. టోటలీ టైట్ సెక్యూరిటీ, ఫుల్ కవర్ యాక్సెప్టెన్స్ దేవుడు ఇస్తున్నాడు. నా మందిరము, ఇక్కడ చూడండి, సమస్త జనులకు ప్రార్థనా మందిరం అనబడును. మీరు నా మందిరము ప్రార్థనా మందిరం అనబడును అండర్లైన్ చేసుకోకూడదు. అక్కడ ఏం చేయాలి? సమస్త జనులకు ప్రార్థన. అలా దేవుడు చెప్పాడు కాబట్టి మనందరం ఇక్కడ ఉన్నాం. మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ ఈ వాక్యం లేకపోతే మనకి అధికారము, ఆధిక్యత లేదు. సమస్త జనులకు నా మందిరము ప్రార్థనా మందిరము అనబడును. మళ్ళీ ఇదే థాట్ ప్రాసెస్ ఉంటుంది చూడండి 8వ వచనంలో, ఇశ్రాయేలీయులలో వెలివేయబడిన వారిని సమకూర్చు ప్రభువగు యెహోవాకు. ఇదే జనాలు వెలివేస్తూ ఉంటారు, కానీ సమకూర్చేది ఎవరు? దేవుడు. ఓకే, సో ఇథియోపియన్ ఈయనకి ఇదంతా చదువుతున్నాడు. ఎవరన్నా మిమ్మల్ని ఎక్కడి నుంచైనా, నాకు తెలియదు మిమ్మల్ని వెలివేశారో లేదో, అట్లాంటి ఎక్స్పీరియన్స్ ఉందో లేదో తెలియదు, కానీ నాకు ఒక 2-3 ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయన్నమాట. ఓకే, మా ఫ్రెండ్స్ వాట్సాప్ గ్రూప్లో నుంచి నన్ను ఎగ్జిట్ కొట్టారు. మీకు ఎప్పుడైనా అవుతుంది అట్లా? వెలివేయబడటం అనమాట. వి సెల్ఫ్ ఎగ్జిట్ అవర్ సెల్ఫ్ను. ఓకే, కొన్నిసార్లు. సో దట్ ఈస్ సమ్టైమ్స్ ఇట్ విల్ బి వెరీ హ్యూమిలియేటింగ్. And when in humiliation, what do you do? No, హ్యూమిలియేషన్లో మనం ఫస్ట్ వెతికేది ఏంటి తెలుసా? జస్టిస్ని వెతుకుతాం. హ్యూమిలియేషన్ వచ్చినప్పుడు ఫస్ట్ న్యాచురల్ టెండెన్సీ ఏంటంటే మనము జస్టిస్ని వెతుకుతాం. హ్యూమిలియేషన్లో ఏం వెతుకుతామండి? న్యాయం ఏదన్నా ఇక్కడ అని అడుగుతాం. ఓకే, ఇథియోపియన్ యూనక్ అలా వెలివేయబడినప్పుడు, ఆ యొక్క ఎమోషన్లో పోతున్నప్పుడు, నాకు న్యాయం ఏది అని ఆలోచిస్తూ ఐషియా 53 చదువుతుంటే ఇలా రాయబడి ఉంది. ఏమని రాయబడి ఉంది? అలా
ఇంగ్లీష్ బైబిల్లో చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. జస్టిస్ వాస్ టేకెన్ అవే ఫ్రమ్ హిమ్ అని ఉంటుంది అనమాట. అపోస్తలుల కార్యం 8వ అధ్యాయం చూడండి. ఆయన దీనత్వమును బట్టి ఆయనకు న్యాయ విమర్శ దొరకక పోయని ఐథియోపియన్ ఈస్ ఐడెంటిఫైయింగ్ హిమ్సెల్ఫ్ విత్ ఎవ్రీ వర్డ్ ఆఫ్ ఐజా 53. ఐడెంటిఫై చేసుకుంటున్నాడు. ఐజా 53లో ప్రతి పదము ఐడెంటిఫై చేసుకొని ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? ప్రవక్త గురించి ఆయన ప్రవక్త తన గురించి మాట్లాడుకుంటున్నాడా? ఇంకెవడన్నా రిఫరెన్స్ పాయింట్ ఉందా? అది కావాలి ఇథియోపియన్ యూనక్కి. అందుకని నా ప్రశ్న వేస్తున్నాడు, ఎవడి గురించి మాట్లాడుతున్నాడు అయ్యా ఆయన? ఎందుకంటే ఎవడి గురించి మాట్లాడుతున్నాడో తెలిస్తే ఇతడు సమకూర్చుకొని ఇతడు శాంతి పొందాలని. మీకు అర్థమవుతుందా ఇది? ఆయన ఎక్స్పీరియన్స్ ఏంటో చూస్తే నా ఎక్స్పీరియన్స్ కూడా ఇదే ఉంది. ఆయన ఎవరో తెలిస్తే నా ఎక్స్పీరియన్స్కి కొంచెము అర్థం ఉంటుంది అని చెప్పేసి, ఈ ఎక్స్పీరియన్స్ ఎవరిది? ఆయనదా ఇంకెవరిదన్నా అని అడుగుతున్నాడు. జస్టిస్ లేదన్నా నాకు అని అడుగుతుంటే, అప్పుడు ఫిలిప్పు చెప్పిన తర్వాత 50వ అధ్యాయంలో ఏమనుంది? ఆయనకి దేవుడు ఏం చేస్తాడంట? సమకూర్చి జస్టిస్ని తీసుకొస్తాడు. దేవుడే వెలివేయబడిన వారిని సమకూర్చుకొని వస్తాడు. అంతేకాకుండా ఏం చదివాం మనం యెషయా 56లో? ప్రభువుకి యెహోవా వాక్కు ఇదే, నేను సమకూర్చిన ఇశ్రాయేలు వారికి పైగా ఇతరులను కూడా కూర్చెదను. ఇథియోపియన్ యూనక్కి ఇట్స్ అ వెరీ 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 ఎంకరేజింగ్ వర్డ్, బికాస్ ఇట్ ఈస్ ఎ వర్డ్ ఆఫ్ ఇంక్లూజన్. ఇట్ ఈస్ నాట్ ఎ వర్డ్ ఆఫ్ సపరేషన్, ఇట్ ఈస్ ఎ వర్డ్ ఆఫ్ నేను కూడా పాలి భాగస్తుడను. దేవుని యొక్క జనాంగములో యూదులు ఒక్కలే కాదు, నాకు కూడా దేవుడు. ఇంకా మనం 15th century 14th centuryకి వెళ్తే దేవుని వాక్యము తెల్లవాళ్ళకి రాలా, ఫస్ట్ నల్లవాళ్ళకి వచ్చినది, కూషు దేశస్తులకు వచ్చినది. వచ్చిన వాక్యం ఏంటి తెలుసా? యు ఆర్ పార్ట్ ఆఫ్ గాడ్స్ హెరిటేజ్ అని వచ్చింది. యు ఆర్ పార్ట్ ఆఫ్ గాడ్స్ హెరిటేజ్ అని వచ్చింది. మీకు అర్థమవుతుందా ఇది? ఐఎమ్ జస్ట్ ట్రయింగ్ టు పుట్ ద వర్డ్స్ ఆఫ్ ఇథియోపియన్ యూనక్ ఇంటూ కాంటెక్స్ట్ సో దట్ యుల్ అండర్స్టాండ్ ద బ్యాక్గ్రౌండ్, what he is going through, and the historical and the scriptural background for that passage. సో ఇథియోపియన్ యూనక్ కథ చదువుతూ పోతూ ఉంటే మీరు చూడండి, అపోస్తలుల కార్యాలు 8వ అధ్యాయం మనం ఇంకా క్లోజ్ చేద్దాము. 34వ వచనం, పరిగెడుతూ పోతూ ప్రవక్త ఎవరిని గూర్చి ఇలాగ చెప్పుచున్నాడు, తన గూర్చియా వేరొకని గూర్చియా అని అడిగాడు అనమాట. ఎవరైనా ఇలాంటి ప్రశ్నలు అడిగేవాడికి చాలా హ్యూమిలిటీ అవసరం, చాలా హ్యూమిలిటీ అవసరం, తగ్గింపు స్వభావం. ఇథియోపియన్ యూనక్ ప్రిపేర్డ్ సోల్ అని చదువుతున్నాం కదా, ఆ ప్రిపేర్డ్ సోల్లో దీస్ ఆర్ ద థింగ్స్ అనమాట. హీ ట్రావెల్డ్ ఆల్ ద వే ఫ్రమ్ కూష్ టు జెరూసలేం 1500 miles to worship the Lord. There was no opportunity for him to worship the Lord. He is journeying back. ఎప్పుడైతే యెరూషలేమునకు వెళ్ళి తిరిగి వస్తూ యెరూషలేమును వదిలిపెట్టి బయటికి వస్తుండగా ఆయనకి ఏమనింది? దేవుని వాక్యము అందింది. దేవుని వాక్యం అందటానికి ఆయన ఏమడిగాడు? కొన్ని ప్రశ్నలు అడిగాడు. కనీసం 3 ప్రశ్నలు అడిగాడు అనమాట. ఫస్ట్ ప్రశ్న, 3 ప్రశ్నలు అడిగినట్టు ఇక్కడ రికార్డ్ చేయబడింది. ఫస్ట్ ప్రశ్న ఏంటి అంటే, హౌ క్యాన్ ఐ అన్లెస్ సమ్వన్ గైడ్స్ మీ? ఓకే, దట్ ఇస్ ద ఫస్ట్ వర్స్, ఫస్ట్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్ ఏంటి అంటే, I ask you, who does the prophet say this, of himself or some other person? Third question ఏంటంటే, what hinders you to give me baptism? These are the 3 questions which Ethiopian eunuch asked. First question ఏంటి అంటే, ఫస్ట్ దాంట్లో మనం వర్షిపింగ్ హార్ట్ గురించి చూసాము, నెక్స్ట్ హంబుల్ హార్ట్ గురించి చూస్తాం. ఐ నీడ్ గైడెన్స్, దాని తర్వాత ఐ నీడ్ అండర్స్టాండింగ్. ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? ఐ నీడ్ సమ్ అండర్స్టాండింగ్, బికాస్ ఆ అండర్స్టాండింగ్ నన్ను నేను అప్లై చేసుకోవడానికి నాకు ఈజీ అవుతుంది. థర్డ్ థింగ్ ఏం అడుగుతున్నాడంటే, ఐ నీడ్ బ్యాప్టిజం అని అడుగుతున్నాడు. ఇది కూడా చాలా ఆశ్చర్యకరమైన పరిస్థితి. దేర్ వాజ్ వన్ సిట్యుయేషన్. ఒకసారి ఒక 2 years బ్యాక్ ఐ వాజ్ ఇన్వైటెడ్ ఒకసారి ఇండియన్ మెడికల్ మిషన్స్ అని ఐఎంఎం తమిళనాడులో దెర్ ఇస్ సమ్ కాన్ఫరెన్స్, ఐఎంఎం కాన్ఫరెన్స్ జరుగుతుంది మెడికల్ స్టూడెంట్స్కి. ఇది యూజువల్గా
వాళ్ళకి మెడికల్ మిషన్స్కి ఇంట్రడ్యూస్ చేస్తూ దేవుడు ఒకవేళ వాళ్ళని మెడికల్ మిషన్స్ వైపు నడిపిస్తున్నాడా లేదా అనేది వాళ్ళకి అర్థం అవ్వటానికి ఒక చిన్న ప్లాట్ఫామ్ అది. సో ఇట్ ఈస్ ఎ 7 to 10 days రిట్రీట్. ఓకే, ఈ 7 to 10 daysలో డిఫరెంట్ టాపిక్స్ చెప్తారు. నాకు లైఫ్ ఆఫ్ క్రైస్ట్ చెప్పమన్నారనమాట 3 days. సో ఐ టుక్ లైఫ్ ఆఫ్ క్రైస్ట్ ఫ్రమ్ మార్క్స్ గాస్పెల్. సో ఒక ఈవినింగ్ సెషన్ లైఫ్ ఆఫ్ క్రైస్ట్ చెప్తూ జీసస్ బ్యాప్టిజం గురించి చెప్పడం జరిగిందనమాట. ఆ రోజు మాట్లాడుతూ నేను ఏమన్నానంటే, బ్యాప్టిజం తీసుకోకుండా ఉండటానికి ఆటంకాలు ఏమీ లేవు. యేసుక్రీస్తు తీసుకున్నాడు. యేసుక్రీస్తు కూడా అవసరం లేదు యాక్చువల్గా యేసుక్రీస్తుకి బ్యాప్టిజం తీసుకోవటము. అందుకనే యోహాను కూడా ఏమంటాడు, దేవా నువ్వు నాకు ఇవ్వాలి కానీ బ్యాప్టిజం నేను నీకు ఇవ్వటం ఏంటి అని అడిగాడు. ఇంకా అంతకంటే గొప్పోళ్ళం అయితే మనము తీసుకోకుండా ఉందాము అని చెప్పాను అనమాట. చెప్తూ ఏమన్నానంటే, బాప్టిజం తీసుకోకుండా ఉండాలంటే ఒకటే ఆటంకం ఉండాలి, నీళ్ళు లేకపోతే ఇంకా బ్యాప్టిజం ఎట్లా ఇస్తాం చెప్పండి. నీకు కోరిక ఉంది కానీ నీళ్ళు లేకపోతే బ్యాప్టిజం ఎట్లా ఇస్తామని చెప్పాను అనమాట. అయిపోయిన తర్వాత ఇద్దరు వచ్చారనమాట. ఇద్దరు ఫ్రెండ్స్ వచ్చారు. వచ్చి వాళ్ళు ఏమన్నారంటే, అన్న వీ వాంట్ టు టేక్ బ్యాప్టిజం అని అన్నారనమాట. ఓకే, వాట్ హిండర్స్ యూ టు గివ్ బ్యాప్టిజం? ఓకే, వాట్ హిండర్స్ యూ టు గివ్ బ్యాప్టిజం అని అంటే నేను అన్నాను, సో ఇప్పుడు ఐఎంఎం కదా, దిస్ ఇస్ నాట్ ఎ కాంటెక్స్ట్ టు గివ్ బ్యాప్టిజం, చర్చ్ కాంటెక్స్ట్ కాదు కదా, సో మిషన్స్ ప్లాట్ఫామ్. సో ఐ టోల్డ్ దెమ్, సీ యూ సర్చ్ ఫర్ వాటర్ బాడీ, వేరెవర్ దెర్ ఇస్ వాటర్ ఇట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ టు సర్చ్, మై రెస్పాన్సిబిలిటీ ఇస్ టు గివ్ బ్యాప్టిజం అని చెప్పాను. సో వీళ్ళిద్దరు ఏం చేశారంటే, ఇది ఉడంచత్రం హాస్పిటల్, మిషన్ హాస్పిటల్ జరిగింది. సో హాస్పిటల్ సూపరింటెండెంట్ దగ్గరికి వెళ్ళి మాకు ఇక్కడ బ్యాప్టిజంకి వాటర్ కావాలని అడిగారనమాట. అక్కడ ఎక్కడా లేదు. ఓకే, సో దే వర్ వెరీ డిసప్పాయింటెడ్. హార్ట్ ఈస్ రెడీ, పర్సన్ ఈస్ రెడీ టు టేక్ బ్యాప్టిజం, ఆటంకం ఏంటి? నీళ్ళు లేవు. ఓకే, ఇంకా దే ట్రై టు ఆస్క్ అట్లీస్ట్ 2-3 people, ఇక్కడ ఎక్కడైనా వాటర్ బాడీ ఉందా అంటే, ఆ హాస్పిటల్ యొక్క డీన్ ఒక ఆయన ఉండి ఆ రోజు డిన్నర్కి పిలిచారు మమ్మల్ని. మేమందరం డిన్నర్కి వెళ్ళాం, గ్రూప్ అంతా డిన్నర్కి వెళ్ళాం. ఇట్స్ వెరీ స్మాల్ గ్రూప్, 12 people అనమాట అంతే. ఓకే, సో 12 people వెళ్ళి డిన్నర్ చేస్తుండగా వాళ్ళు, అన్న అసలు ఎక్కడ వాటర్ బాడీ లేదన్నా, బట్ వీఆర్ థరోలీ కన్విక్టెడ్ దట్ వీ హ్యావ్ టు టేక్ బ్యాప్టిజం అంటే, సరేమో ప్రార్థన చేద్దామని చెప్పాను. దెన్ ఆఫ్టర్ డిన్నర్ when they're sharing this news to the host, dean of the hospital, అంటే నాకు ఒక చిన్న తొట్టి తెలుసు, మాకు ఒక ఈ హాస్పిటల్కి బయట దెర్ ఇస్ ఎ కేర్ లైక్ హాస్పైస్ లాగా ఒక చిన్న ప్లేస్ ఉందన్నమాట. అంటే ఇంకా వీళ్ళు చనిపోతారు అన్న వాళ్ళని అక్కడ తీసుకొచ్చి అక్కడ చాలా బ్యూటిఫుల్గా దే గివ్ కేర్ అనమాట. దే గివ్ ద డిగ్నిటీ, టేక్ కేర్ ఆఫ్ ద పీపుల్ దేర్. సో అక్కడికి తీసుకెళ్లారు. అక్కడ ఒక చిన్న తొట్టి ఉంది, మరి ఆ తొట్టిలో నీళ్ళు లేదు. ఒకసారి వెళ్దామని అంటే, నెక్స్ట్ రోజు ఉదయం 6:30కి అందరూ లేచారు. అందరూ సో ఎక్సైటెడ్ బికాస్ దెర్ ఈస్ సమ్ వాటర్ బాడీ సమ్వేర్. సో ఇక్కడ నుంచి అందరు జీప్ మాట్లాడుకొని వెళ్ళారు. ఇదంతా దేనికి తిప్పలు? బాప్టిజం తీసుకోవడానికి తిప్పలు. ఓకే, జీప్ మాట్లాడుకొని వి ఆల్ వెంట్ అరౌండ్ 10 kilometers away from that hospital. We went there and we visited all those people who are there in that hospice. వెళ్ళిన తర్వాత ఒక తొట్టి చూస్తే వాటర్ ఉన్నాయి అని చెప్పేసి దెన్ అందరు వచ్చారు. సో వీఆర్ ఏబుల్ టు బ్యాప్టైజ్ 2 people there. ఓకే, ఐ ఎంటర్డ్ ఇన్ టు ద పాండ్. వాళ్ళే ధైర్యం చెప్పారు, అదే దిగండి చేద్దామని చెప్పేసి చేసాం. చేసి వచ్చిన తర్వాత వీ డింట్ నో దట్ దెర్ వర్ లీచెస్ ఇన్ దట్ వాటర్. Okay, those people who actually arranged know, but they understood the passion that these people have. They did not want to hinder anything. What hinders you to give me baptism? That is what I am trying to tell. The question that the weight of the intentions of the question that Ethiopian eunuch asked, what hinders you to give me baptism? I am telling that. So when these people saw that passion and weight behind this question, they did not even tell us, because if we tell, will we go into the waters? వెళ్తామా? వెళ్ళాం కదా. వచ్చిన తర్వాత అంతా చూస్తున్నారు, నా వెనక బాడీ అంతా ఎక్కడ నూనె అని చూసి. సో వీ వర్ ఏబుల్ టు గివ్ బ్యాప్టిజమ్స్ ఫర్ 2 people.
దట్ ఈస్ హౌ బ్యాప్టిజమ్స్ ఆర్ గివెన్. బాప్తిజం తీసుకొనటానికి ఆటంకాలు ఏమీ ఉండవు. ఉంటే ఒకే ఒక ఆటంకం ఉంటుంది. ఏంటది? నీళ్ళు లేకపోవటం. కానీ నువ్వు నిశ్చయించుకొని బాప్తిజం తీసుకోవడానికి నువ్వు నిర్ణయం తీసుకొని సిద్ధంగా ఉంటే దేవుడు ఇలాంటి ఎడారిలో కూడా సెలయర్లు పారించగలడు. ఆ రోజు ఇథియోపియన్ యూనక్కి అవసరంలా, ఎడారిలో ఎక్కడ నీళ్ళు ఉంటాయండి, అవసరంలా. పోతున్నాడు, ఆ పోతున్నప్పుడు అక్కడ నీళ్లు కనిపించాయి. నీళ్లు కనిపించక ముందు కన్విక్షన్ జరిగింది. నీళ్లు చూసిన తర్వాత వాట్ హిండర్స్ యూ టు గివ్ బ్యాప్టిజం అని అడిగాడు. దట్ ఈస్ ద క్వశ్చన్ వీ ఆల్ షుడ్ ఆస్క్. దట్ ఈస్ ద వెయిట్ బిహైండ్ దట్ క్వశ్చన్, వాట్ హిండర్స్ యూ టు గివ్ మీ బ్యాప్టిజం. అలా చెప్పినప్పుడు వెంటనే ఫిలిప్ ఏమన్నాడు? నథింగ్, వాటర్ ఈస్ దర్, ఓన్లీ వాటర్ ఈస్ ద హిండ్రెన్స్ అని చెప్పేసి దిగిన తర్వాత అక్కడ బాప్తిసము ఇవ్వటం జరుగుతుంది. దాని తర్వాత ఇక్కడికి వచ్చి తిరిగి వస్తారు. తిరిగి వచ్చిన తర్వాత ఫిలిప్ పరిశుద్ధాత్మ దేవుడు కొనుపోబడతాడు. దిస్ ఈస్ ఎ సిమిలీ ఆఫ్ ఎలైజాస్ స్టోరీ దట్ వీ సీ. we will discuss this when we discuss about Philip in the coming Sundays. ఫిలిప్ తీసుకోబడతాడు. చాలా రిజాయిసింగ్గా ఇథియోపియన్ యూనక్ అక్కడ నుంచి ప్రయాణమై తన దేశానికి వెళ్ళిపోతాడు. వన్ థింగ్ దట్ హ్యాపెన్స్ వెన్ వీఆర్ బార్న్ అగైన్, మనం రక్షణ పొందిన తర్వాత ఇఫ్ దెర్ ఇస్ వన్ క్యారెక్టరిస్టిక్స్ దట్ వీ గెట్ ఈస్ వి రీజాయిస్. దెర్ ఈస్ అన్ అన్నోన్ జాయ్ ఇన్ అవర్ హార్ట్. ఎవడూ తీసివేయలేని జాయ్ మన హృదయంలో ఉంటుంది. అందుకనే మన చుట్టుపక్కల ఎంత విపత్తు జరుగుతున్నా కానీ మన హృదయంలోని ఆ జాయ్ని ఎవరు తీసివేయాలి. అందుకని దేవుడు ఏమంటే, నేను సమకూర్చి యెరూషలేము మందిరంలోకి, నా ప్రార్థనా మందిరంలోకి తీసుకొచ్చి అతన్ని ఆనందింపజేసేదను. అతన్ని దేవుని మందిరంలో, దేవుని ప్రార్థనా మందిరంలో దేవుడు మనకి ఆనందాన్ని, ఆ యొక్క రీజాయిసింగ్ని ఇస్తాడనమాట. సో యు సీ ఎ ప్రిపేర్డ్ సోల్ హియర్ ఇన్ ఇథియోపియన్ యూనక్ అగేన్స్ట్ ఆల్ ఆడ్స్. ప్రతి అడ్డంకులను ఛేదించుకుంటూ దేవుని యొక్క సువార్త మందిరం నుంచి బయటికి వెళ్ళింది. సో దాట్ ఇథియోపియన్ యూనక్ ఏం చేస్తాడు? తిరిగి ప్రార్థనా మందిరంలోకి ఎవరు సమకూర్చారు? దేవుడు సమకూర్చాడు. సమకూర్చే పని ఎవరిది? దేవుడిది. మన పని ఏంటి? సువార్త చెప్పాలి. ఒకవేళ మనము గనక సువార్త వినే జనాంగంలో ఉంటే వీ షుడ్ హ్యావ్ దిస్ హార్ట్, సచ్ ప్యాషన్, commitment to travel 1500 miles to come to Jerusalem and to worship the Lord and to see that you are not allowed to worship. And then in that humiliation you go and ask for justice, and at that point God will meet you, encounter you and say, there is one more person who was like this. Evaru? Jesus, who was not given any justice. I want this person అని అన్నప్పుడు ఆ పర్సన్ ఎవరు? యేసుక్రీస్తు. ఇథియోపియన్ యూనక్కి ఆ పర్సన్ తీసుకుంది. దట్ ఈస్ హౌ గాడ్ ఎన్కౌంటర్డ్ ఎ పర్సన్. ఐ సీ దిస్ యాజ్ అ మిరాకిల్ ఇన్ మల్టిపుల్ వేస్. ఒకటేంటి తెలుసా? ఆ ఇథియోపియన్ యూనక్ యొక్క పర్సనల్ ఎమోషన్లోకి దేవుడు వచ్చాడు, ఎగ్జాక్ట్గా వచ్చాడు. ఆ వాక్యం వచ్చింది ఐజయా 53:6, ఎగ్జాక్ట్గా వచ్చింది. అక్కడ అనుసంధానమైనప్పుడు దట్ ఇస్ అ మిరాకిల్. సెకండ్ థింగ్, ఫిలిప్ రావటం ఎగ్జాక్ట్గా ఎక్కడికి? కరెక్ట్గా ఆయన సందిగ్ధంలో ఉన్నప్పుడు ఫిలిప్ రావటం. ఫిలిప్ వచ్చిన తర్వాత హీ టుక్ ఓవర్ ద సిట్యుయేషన్. దాని తర్వాత నేను రెడీగా ఉన్నాను రా బాబు, నాకు రక్షణ వచ్చింది అని అన్నప్పుడు వెంటనే ఏం రావటము? వాటర్స్ రావటం. దీస్ ఆర్ ఆల్ మిరాకిల్స్. ఒక్క మనిషి కోసం దేవుడు ఇంత చేయగలుగుతాడా? నువ్వు సిద్ధంగా ఉండాలి. నువ్వు సిద్ధంగా ఉన్నావా అనేది ప్రశ్న. ఆర్ యూ రెడీ టు టేక్ బ్యాప్టిజం ఆర్ ఆర్ యూ రెడీ టు ఎంబ్రేస్ క్రైస్ట్? నువ్వు యెహోవాని హత్తుకొనడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావు. నువ్వు హత్తుకొనడానికి సిద్ధంగా ఉంటే దాని పరిణామాలు ఉన్నాయి, పరిమాణాలు ఉన్నాయి, పరిణామాలు కూడా. 3 పరిమాణాలు చూసుకున్నాం కదా. హృదయానుసారుడు, ఆయన కోరికలు, ఆయన వాక్యానుసారుడు, దాని తర్వాత క్రీస్తు రక్తంలో కడగబడినవాడు.
ఆయన పరిమాణాలు, ఆయన ఆ తర్వాత వచ్చే పరిణామాలు ఏంటి? ఆయన భాగం ఇవ్వటం, దేవునిలో భాగం, ఆయన హెరిటేజ్లో భాగం ఇవ్వటం, శ్రేష్టమైన పేరు, నిత్యమైన పేరు, ఆయన ప్రార్థనా మందిరంలో ఆనందము కలగచేయటం. ఇవి దాని మీద మనం ఉన్న రెస్పాన్సిబిలిటీస్ ఏమనుకున్నాము? ఆయనకి దాసులము, ఆయన యొక్క పరిచర్యులము, ఆయనని ప్రేమించే జనాంగంగా ఉంటారు. నువ్వు అలాంటి మనిషివై ఉంటే దేవుడు నీకు మొత్తము సిద్ధం చేసి ఆయనను హత్తుకునే జనాంగంగా చేస్తాడు. ఒకవేళ కనుక మీరు బాప్తిజం తీసుకోకుండా ఇంకా ఉంటే, ద క్వశ్చన్ కమ్స్ టు యూ వెరీ పవర్ఫుల్లీ టుడే, వాట్ హిండర్స్ యూ టు టేక్ baptism? Okay, we are planning baptisms in our church this month. So I would encourage all of you, if you have not taken baptism and you are looking forward, I would want you to embrace Christ today. యెహోవాను హత్తుకొనండి, క్రీస్తులో రక్షణ పొందండి. పాప క్షమాపణ క్రీస్తు రక్తము ద్వారా సిలువలో మనకి దొరికినది. ఎవరికైతే పాప క్షమాపణ ఉంటుందో అపరాధ భావము హృదయంలో నుంచి తీసివేయబడినది. ఎవడి హృదయం మీద అయితే అపరాధ భావం ఉండదో వాడికి సంతోషము, వాడికి ఆనందం ఉంటుంది, రీజాయిసింగ్ ఉంటుంది. వాడు దేవుని బిడ్డ. ఒకవేళ కనుక నీకు ఎక్స్పీరియన్సెస్ ఉండి దేవుని బిడ్డవై ఉండి ఇంకా బాప్తిజం తీసుకోకున్నట్లయితే, ద క్వశ్చన్ ఈస్, వాట్ హిండర్స్ యూ టు టేక్ బాప్తిజం? లెట్ us look to the Lord in prayer. మనము ఈ మాటలు ధ్యానించుకొని చుండగా ప్రభు బలలో పాల్గొందాము.